విజయవాడలో ఒక ఆయన ఉంటాడండి. ఆ కుర్రోడు ఇప్పుడు బర్నబా అని పేరు పెట్టుకున్నాడు, కానీ అంతకుముందు ఆ కుర్రోడు పేరేంటి తెలుసా? బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అంట. బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని పెట్టుకున్నాడంట. ఎవరన్నా బ్యాడ్ బాయ్ అని పెడితే నన్ను బ్యాడ్ బాయ్ అంటే అంటాం, కానీ ఈ కుర్రోడే బ్యాడ్ బాయ్ సాయి అని పెట్టుకున్నాడంట. బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అంటే ఎవరికైనా తెలుసంట. పెద్ద జుట్టు, వికృతమైన రూపం, మొత్తం అంతా చిరిగిపోయిన జీన్లు, స్పోర్ట్స్ బండి. ఇంకా ఆడు వాటం చూస్తుంటే ఎదురుగా వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైనా అమ్మో బాబోయ్ ఈడేం చేస్తాడో అని బేకబేకలు అయిపోయే పరిస్థితి అన్నమాట. ఎవడో కూడా ముందుకు వచ్చేవాడు కాదు. అంతగా బ్యాడ్ బాయ్ అంటే బ్యాడ్ బాయ్. సమాజాన్ని పాడు చేస్తున్న బ్యాడ్ బాయ్. సాయంకాలం అయితే డ్రగ్స్, సిగరెట్లు, రకరకాల చెడ్డ పనులు చేసే బ్యాడ్ బాయ్. ఈ రోజున దేవుడు ఆ బ్యాడ్ బాయ్ని గుడ్ బాయ్గా మార్చేశాడు. గుడ్ బాయ్ బర్నబా, ఎల్విన్ బర్నబా. జుట్టు కత్తిరించేసాడు, చక్కగా క్రాఫ్ వేసుకున్నాడు, చక్కగా సేవింగ్ చేసుకున్నాడు, చక్కగా తెల్ల బట్టలు వేసుకుంటున్నాడు, బైబిల్ చేతితో పట్టుకుంటున్నాడు, అక్కడెక్కడికి వెళ్ళి వాక్యం చెప్తున్నాడు. అరే ఈ దుర్మార్గుడు బాబు ఇలా వచ్చాడేంటి, ఏం చేస్తాడు అన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి కూర్చుంటే వాళ్ళకి వాక్యం చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. తమ్ముళ్ళు, నేను కూడా మీకులాగే బ్రతికాను రా, నేను కూడా మీకులాగే ఉండేవాడిరా, అదేమి మంచి జీవితం కాదు తమ్ముళ్ళు, నా యేసు ప్రభు నా జీవితాన్ని బాగు చేశాడు, నా జీవితాన్ని బాగు చేశాడని సాక్ష్యం చెప్తున్నాడండి యవనస్తులకి.